హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంట్. ఈరోజు ఒక బెస్ట్ రెసిపీ అండి. ఇది కర్నూలు స్పెషల్ అనమాట. దీన్ని ఉగ్గాని అంటారు. కర్నూలులో ఉగ్గాని బజ్జీ చాలా చాలా ఫేమస్. మనమైతే ఉగ్గాని మాత్రం చేసుకుంటున్నాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1 కప్పు పప్పులు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని మరమరాలను అయితే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇవి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మనము ఉగ్గాని చేసుకునే ముందు నానబెట్టుకున్నామంటే మనం పోపు రెడీ చేసుకొని పెట్టుకునే లోపు మనకు నానిపోతుంది. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్ కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనము ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటోని అయితే వేసేసుకోవాలండి. ఈ టమాటోని కూడా ఈ చేసే ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే టమాటో కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మరమరాలలో ఆల్రెడీ మనకి కొంచెం సాల్ట్ యాడ్ అయి ఉంటుంది. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఇది కొంచెం బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనకి వెంటనే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ వచ్చిందంటే మనకు పోపు అయితే రెడీ అయిపోయినట్టు. ఈ ఉగ్గాని అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయింది. దీంట్లోకి ఇప్పుడు ఫ్లేవర్ కోసము నేను కొంచెం వెల్లుల్లి కారం పొడిని అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. నేను ఇది కలర్ కోసం వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో ఇది వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. వేస్తే ఒక టేస్ట్ అయితే వస్తుంది, అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి మరమరాలని బాగా పిండుకొని ఈ పోపులో అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం పిండుకొని ఈ విధంగా వేసుకొని బాగా పోపులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పులు, పచ్చిమిర్చి, దాన్ని వేసుకొని కలుపుకొని వేడి వేడిగా మంచింగ్లోకి మిరపకాయ బజ్జీలు కనుక ఉన్నాయి అంటే ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ టైప్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కర్నూలు స్పెషల్ అన్నమాట. కర్నూలు సైడ్ ఏ ప్రాంతంలో చూసినా ఈ మరమరాలతో ఉగ్గాని బజ్జీ అనేది చాలా చాలా ఫేమస్. ఈ టైప్లో ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలనిపించేంత రుచికరంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కలుపుకుంటే మనకు ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ ఉగ్గానిలోకి మనము ఎగ్ కూడా వేసి చేసుకోవచ్చండి. అది కూడా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.